హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే చికెన్ లివర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందైతే బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసి వేపుకోవాలన్నమాట. దీన్ని గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే వేగనివ్వాలి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇదిగోండి మనం ఫ్రై చేసుకునే లివర్ అనమాట. దీన్ని కొంచెం మంచిగా వాష్ చేసుకుని వేడి నీళ్ళు 10 నిమిషాల పాటు అయితే ఉడకనివ్వాలి. దీంట్లోనే సాల్ట్, పసుపు కూడా వేసి ఉడకనివ్వాలన్నమాట. దీన్ని కొంచెం బయటికి తీసి చల్లారిన తర్వాత ఇప్పుడు మనం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుకున్నాం కదా, దీంట్లోనే వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత ఇది మగ్గుతూ ఉండగానే టమాటా ప్యూరీ అయితే వేసుకోవాలండి. కొంచెం గ్రేవీ వస్తుంది ఫ్రైతో పాటు, అంటే బాగా వేగిపోయినా కొంచెం గ్రేవీగా అయితే ఉంటుంది అనమాట. అందుకని టమాటా ప్యూరీ వేసుకుని దీన్ని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. వేపుకున్నాక మనకి సరిపడా రుచికి సరిపడా కారము, సాల్ట్ వేసుకుని ఒక 5 to 10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడైతే ఫ్రై అయిపోయిందండి. మనకు కావాల్సిన చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎట్లా వచ్చిందో. చూసారు కదండి, ఏదైనా రసం కానీ సాంబార్ కానీ ఉంటే ఇది చాలా బాగుంటుంది. టమాటా కూడా వేసాం కాబట్టి కొంచెం గ్రేవీగా ఉంటుంది, అంత ఫ్రై కాకుండా. ఓకే ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.